ఒక ఎస్విఎస్సి, ఒక బ్రహ్మోత్సవం. ఎస్విఎస్సి చూసి ఎంత ఆనందపడ్డానో, బ్రహ్మోత్సవం చూసి అంత బాధపడ్డా. ఇంకా అయిపోయిందిలే డైరెక్టర్ది అనుకున్న టైంలో నారప్ప వచ్చింది. ఓకే, అఫ్ కోర్స్ అది రీమేక్ సినిమా అయినా సరే ఎక్స్ట్రాడినరీగా తీశారు. ఒక రీమేక్ స్టోరీ అంత బాగా తీస్తే, ఒరిజినల్ గా బోల్డ్ కంటెంట్ రా అండ్ రస్ట్ కంటెంట్ తీస్తే ఏ రేంజ్ లో ఉండిద్దో అనే ఆశతో పెదకాపు రిలీజ్ అయితే వెళ్ళా. ఇప్పుడు ఆ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. ఈ మూవీ ఏంటంటే ఒక విలేజ్ బ్యాక్గ్రాప్ లో ఉంటుంది. అంటే మనం చాలా సినిమాలు చూసాం, ఒక రంగస్థలం, ఒక దసరా. సో ఆ షేడ్స్ లో ఉంటది ఈ సినిమా అంతా కూడా. రాజమండ్రి దగ్గర 1980s లో జరిగిన కథ. 1980s అనగా మీరు రంగస్థలం కనెక్ట్ అవుతారేమో. ఓకే, దానికి దీనికి కథ కొంచెం సిమిలర్ గానే ఉంటది, కానీ దీంట్లో ఎక్కువ బోల్డ్ కంటెంట్ ఉంటుంది అనమాట. రంగస్థలం కొంచెం డీసెంట్ గా ఉంటుంది. దీంట్లో మెయిన్ ప్లాట్ వచ్చేసి అంటే క్యాస్ట్ గురించి గొడవలు జరుగుతూ ఉంటాయి. సో దాన్ని హీరో ఎలా ఛేదించాడు ఏంటి అనేది ఉంటుంది. సినిమా అంతా కూడా మీకు ఎంత ఉంటే మాకు ఎంత ఉండాలి అనే ఒక డైలాగ్ మీద సినిమా స్టోరీ అంతా బేస్ అయి ఉంటుంది. యాక్చువల్ చెప్పాలంటే ఈ సినిమాలో కథ ఏం లేదు, జస్ట్ ఓన్లీ ఏదో ఒక ఎలివేషన్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మీద స్టోరీ అంతా తీసుకెళ్లిపోయారు అంతే. అండ్ హీరోగా చేసిన విరాట్ కూడా డెబ్యూటెంట్ గా బాగానే చేశాడు. ఎలివేషన్ సీన్స్ లో బాగానే చేశారులే, కానీ ఎమోషన్ సీన్స్ లో అంతగా చేయలేకపోయాడు. బట్ ఓకే, ఫస్ట్ సినిమా కదా. అండ్ హీరోయిన్ రోల్ కూడా అంతంత మాత్రమే అని చెప్పాలి. ఈ మూవీలో బీజిఎం చాలా బాగుంది. బీజిఎం చాలా పోర్షన్స్ లో చాలా అద్భుతంగా అనిపించింది. కానీ ఒకటి చూసుకుంటే ఈ సినిమాలో ఇంకో మేజర్ అసెట్ ఏంటంటే ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆ ఫ్రేమింగ్స్ కానీ, ఆ లైటింగ్ చాలా బాగా యూస్ చేశారు. 1980 బ్యాక్గ్రాఫ్ లో ఉన్నట్టుగా ఒక బ్రౌన్ టింట్ అదంతా చాలా బాగుంది. సినిమాలో సినిమాటోగ్రఫీ ఒక మేజర్ అసెట్ అని చెప్పాలి. అండ్ ఈ సినిమాలో దారుణంగా ఫెయిల్ అయింది అని చెప్పాలంటే సాంగ్స్ అనమాట. మిక్కీ జే మేయర్ ని ఇలాంటి జానర్ మూవీస్ లో తీసుకొని తప్పు చేశారనిపించింది నాకు. బ్రహ్మోత్సవం అలాంటి సినిమాలు అయితే ఓకే, అది ఫ్యామిలీ సినిమాలు కాబట్టి ఓకే, కానీ ఇలాంటి వైలెంట్ ఫిల్మ్ తీసుకొని మిక్కీ జే మేయర్ సాంగ్స్ తీసుకోవటం అనేది కష్టం అనిపించింది. అంటే బాగాలేదు, సరిగ్గా సెట్ అవ్వలేదు. యాక్చువల్గా మిక్కీ జే మేయర్ ఇంతకుముందు గద్దలకొండ గణేష్ అని చెప్పి సినిమా తీశారు. ఆ సినిమాలో కూడా చాలా మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ అక్కడ మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఎరగదీసేసింది. కానీ ఈ మూవీలో ఎందుకో చాలా డల్ అయ్యారని చెప్పాలి. సాంగ్స్ అయితే అసలు లేచి వెళ్ళిపోతాను మన బయటకి, అలా ఉన్నాయి సాంగ్స్. అస్సలు వర్కౌట్ అవ్వలేదు, అస్సలు బాగాలేదు సాంగ్స్. అండ్ ఈ మూవీలో వచ్చేసి మేజర్గా హీరో రోల్ బాగానే ఉంది. అండ్ శ్రీకాంత్ అడ్డాల ఈ మూవీతో డెబ్యూటెంట్ గా యాక్ట్ కూడా చేశారు, కానీ అది పెద్దగా అనిపించలేదు స్క్రీన్ మ్యాచ్ చూస్తుంటే. అండ్ ఈ మూవీలో ఇంకో మేజర్ వచ్చేసి రావు రమేష్. తన వేరియేషన్స్ కానీ క్యారెక్టరైజేషన్స్ చాలా బాగుంది, చూసినప్పుడు బాగా అనిపించింది. అండ్ ఈ మూవీలో నెగిటివ్స్ గురించి వస్తే ఈ మూవీలో మొత్తం నెగిటివ్. ఈ మూవీలో స్టోరీ నెగిటివ్, స్క్రీన్ ప్లే నెగిటివ్, స్లోగా ఉంటుంది, ట్విస్ట్లు ఏమీ ఉండవు. ఒకే ఒక ట్విస్ట్ ఉంటుంది, కానీ ఆ ట్విస్ట్ కూడా సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో మనకు తెలిసిపోతే ఆ తర్వాత సినిమా అంతా డల్. డైలాగ్స్ ఏం పెద్దగా క్లిక్ అవ్వలేదు. అండ్ ఓవరాల్ గా ఆ బ్యాక్గ్రాఫ్ లో సినిమా తీయాలని తాపత్రయం బాగుంది, కానీ శ్రీకాంత్ అడ్డాలది, కానీ ఎగ్జిక్యూషన్ లో దారుణంగా ఫెయిల్ అయ్యారు. చూసుకుంటే మూవీలో మనం ఏం ఇంటెన్స్ ఫీల్ అవ్వం. ట్రైలర్ లో ఉందంటే ఇంటెన్స్, సినిమాలో అయితే ఏం కనిపించదు, చాలా ఫ్లాట్ గా ఉంటుంది సినిమా అంతా. ఇలాంటి మూవీస్ లో స్టోరీతోనే హీరోకి ఎలివేషన్ వచ్చేస్తుంది, కానీ ఈ మూవీలో స్టోరీ ఏం పెద్దగా లేకపోవడం వల్ల హీరోకి చాలా ఫేక్ ఎలివేషన్స్ ఇచ్చారు. ఏదో ఆ పర్టికులర్ సీన్ వరకు ఎలివేషన్ బీజిఎం పడిందిగా, ఓకే పద అన్నట్టుగా ఉన్నాయి, కానీ స్టోరీ తగ్గట్టుగా ఏమీ లేవు. అండ్ ఈ మూవీలో అనసూయ రోల్ కూడా అంతంత మాత్రమే. అనసూయ చుట్టూ చిన్న ట్విస్ట్ అవుతూ ఉంటది, సో దానివల్ల ఆ రోల్ కొంచెం ఏదో చిన్న ఇంపార్టెన్స్ ఉంటుంది అంతే సినిమాలో. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే శ్రీకాంత్ అడ్డాలో ఈ మూవీతో మాస్ కంబ్యాక్ ఇద్దాం అనుకున్నారు. ఆయన వరకు ఆయన తీసారులే, కానీ ఆడియన్స్ పరంగా, బాక్స్ ఆఫీస్ పరంగా అయితే మాత్రం అది పెద్ద మాస్ ఫిల్మ్ అయితే కాదు. ఎందుకంటే ఫిలిం కంటెంట్ వైజ్ గా చాలా లాగింగ్ లో ఉంది. సో ఇదొక బిలో యావరేజ్ సినిమా అనే చెప్పాలి. నా వరకు రేటింగ్ అయితే నేను ఒక 1.5 ఇస్తాను ఈ సినిమాకి. సో మీరు కూడా మాకు వైలెంట్ సినిమాలు ఇష్టం, చూస్తాను, శ్రీకాంత్ అడ్డాలని ప్రోత్సహిస్తా అంటే మీరు వెళ్ళి చూడొచ్చు. సో ఇదండి పెదగాపు రివ్యూ. సో మీరు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. స్టేట్ ట్యూన్ టు అఖిల్ పలడుగు టేల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. థ్యాంక్ యూ.